హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే మనం బటర్ అజ్వైన్ బిస్కెట్స్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో బటర్ వేసుకొని, బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అప్పుడు ఈజీగా మనకి బీట్ అవుతుంది. బీటర్తో బీట్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయినట్టు కనబడుతుంది చూడండి. వైట్ కలర్లో రావాలి. కొంచెం వైట్గా అనిపించిన తర్వాత అందులో ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ని లమ్స్ లేకుండా చూసుకోవాలి. లమ్స్ లేకుండా ఉంటే మనకి ఈజీగా బీట్ అవుతుంది. ఉండల కింద అనిపించదు. ఒకసారి స్లోగా బీట్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లో పౌడర్ షుగర్ని లమ్స్ లేకుండా చూసుకోవాలి. అది కూడా కొంచెం స్ట్రెయిన్ చేసుకుంటే మంచిది. అందులోనే సాల్ట్ కూడా నేను ఒకసారి వేసుకున్నాను, ఏమైనా ఉన్నాయేమో అని చూసి స్ట్రెయిన్ చేసుకున్నాను. ఆయిల్, యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. లమ్స్ లేకుండా చూసుకుంటున్నాను. అందులో కూడా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను 2 డ్రాప్సే వేసాను ఫుడ్ కలరు. ఈ బ్యాటర్ని ముందుగా ఫ్లోర్ పక్కన పెట్టుకున్న బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలేకుండా చూసుకోవాలి. ఇందులో కూడా జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకున్నాను. వామ్ 2 స్పూన్స్ వేసుకున్నాను. వాము జీలకర్ర కూడా బాగా బ్యాటర్లో మిక్స్ అయ్యాక పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. పైపింగ్ బ్యాగ్లో ముందే సెట్ చేసుకొని పెట్టుకున్నా. అప్పటికప్పుడు కాకుండా ముందే పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుందండి. మళ్ళీ తర్వాత అంటే ఇబ్బంది పడతాము. ముందుగానే సెట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా వెంటనే బ్యాటర్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. అలా బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ట్రేలో నేను ముందుగానే సెట్ చేసుకున్న షీట్ మీద అప్లై చేస్తున్నాను. నేను మ్యాక్రాన్ షీట్ని యూస్ చేశాను. మీరు ఏ షీట్ అయినా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. షీట్ లేకపోయినా పర్వాలేదు. బటర్ పేపర్, పార్చ్మెంట్ పేపర్స్ మీద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. 160 డిగ్రీస్లో నేను బేక్ చేసుకుంటున్నాను 15 మినిట్స్. 15 మినిట్స్ తర్వాత చూడండి, ఈజీగా అవే మూవ్ అయిపోతున్నాయి. చాలా ఈజీగా చూడడానికి ఎంత బాగా వచ్చినాయో. బేక్ అయినట్టు మీకు ఈజీగా కింద చూడండి ఎలా కనిపిస్తుందో. అంటే మీకు ఆ కలర్ వచ్చిందంటేనే బేక్ అయిపోయింది. ఇంకెక్కువసేపు ఉంచుకుంటే మాడిపోయినట్టు ఉంటాయి. సో మన కలర్ చేంజ్ అవుతుందని వల్ల కొంచెం బయట పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి బిస్కెట్స్ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.